ఇది తెలంగాణ. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? కొల్లాపూర్లో పొలిటికల్ మర్డర్, మాజీ సైనికుడి పాశవిక హత్య, రాజకీయంగా ఎదుగుతున్నాడనే ప్రతీకారం, కాంగ్రెస్ కండువ కప్పుకోలేదని పగ, 10 ఏళ్లు కూడా నిండని ఇద్దరు పసికూనలకు దిక్కెవరు? ఇంత ఘోరం జరిగిన పట్టని మీడియా, పట్టించుకోని మేధావులు, ప్రజా సంఘాలు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ప్రతీకార దాడులు, హత్యలేనా మీరు తెస్తామన్న మార్పు? న్యూస్ లైన్ తెలంగాణ పత్రికను ఆశ్రయించిన బాధిత కుటుంబం కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన. తెలంగాణలో మార్పు మొదలైంది. అది జనం కోరుకున్న మార్పు కాదు, ఓ పార్టీ దుర్మార్గాలకు నిలవైంది. ఇందిరమ్మ రాజ్యంలో హత్య పరంపర షురు అయింది. మొన్న చింతపల్లి లాకప్ డెత్తును పట్టించుకొని వ్యవస్థ ఇప్పుడు మాజీ సైనికుని దారుణంగా హత్య చేసిన అన్ని మూసుకొని కూర్చుంది. ఆ హత్యపై మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, సోషల్ మీడియా పట్టించుకోలేదు. గతంలో చీమ చిటుక్కుమన్న గొంతు చించుకున్న మేధావులు, ప్రజా సంఘాలకు ఆ మాజీ సైనికుడి దారుణ హత్య కనబడలేదు. దాంతో కొల్లాపూర్లో జరిగిన అత్యంత పాశవిక దాడి సోదిలో లేకుండా పోయింది. బాధిత కుటుంబం న్యూస్ లైన్ తెలంగాణ పత్రికను ఆశ్రయించింది. దాంతో ఆ కుటుంబం మాటలు వింటే కడుపు తరుక్కపోయింది. నిజంగా ఇది ఎంత దారుణం అంటే, ఇగో ఈ పసిపాప నిన్న ఎట్లా చచ్చిపోయింది అమ్మ మీ డాడీ అంటే, చంపేసిండు మా డాడీని అని. ఈ అసలు ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తే చూడలేక మధ్యలోనే ఆపేసిన. అంత దారుణంగా దీన్ని పట్టించుకోలే, ఈ హత్యను పట్టించుకోలే. ఈ హత్య వెనుక ఇప్పుడు మంత్రి కొల్లాపూర్ నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఉన్నారుగా, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నట్టు మాట్లాడుకుంటాను, జనం మాట్లాడుకుంటాను, కొల్లాపూర్ జనం మాట్లాడుకుంటాను. జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన మనుషులు ఈ మాజీ సైనికుడిని హత్య చేసి పడేసినట్టు, కృష్ణారావుకు సంబంధించిన మనుషులు ఈ మాజీ సైనికుడిని హత్య చేసినట్టు తెలుస్తుంది వీళ్ళ మాటలలో. వీళ్ళ భార్య, వీళ్ళ అమ్మ, వీళ్ళందరూ నిన్న చెప్పే మాటలు వింటే ఒక సినిమాను తలపిస్తుంది. సినిమా స్టైల్లో చంపేసిండు. కాంగ్రెస్ కండువ కప్పుకోలేదని కాంగ్రెస్లోకి రానంటే చంపిపడేసిండు. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే కాంగ్రెస్ వచ్చినాక ఫారమ్స్ కోసం లైన్లో నిలబడి ఇద్దరు ముసలోళ్ళు చచ్చిపోయింది. ఇక్కడ చింతపల్లిలో ఓ లాకప్ డెత్ జరిగింది. ఇప్పుడు ఈ రాజకీయ హత్య జరిగింది. మరీ చెప్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మీరు రాజకీయ క్రీడలో బలైతారు. మీరు ఆవేశాలకు పోతే, ఆలోచన లేకుండా ఆవేశాలకు ఉరికితే నాయకులు బాగానే ఉంటారు, వాళ్ళు మాటల వరకే పరిమితం అవుతారు, ఒకరినొకరు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కొట్టుకోరు. మీకు గనక ఆలోచన ఉంటే, మీ కుటుంబాల పట్ల మీకు బాధ్యత ఉంటే, మీకు పెళ్ళం పిల్లల పట్ల కనీస ఆలోచన ఉంటే, ఈ పొలిటికల్ దాడుల్లో కానీ పొలిటికల్ హత్యల్లో కానీ పాల్పంచుకోకండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ మాజీ సైనికుడి కుటుంబం బలైపోయింది. ఆ సైనికుడు చనిపోవడం వల్ల ఇద్దరు పిల్లలకు తండ్రి లేకుండా అయిపోయింది, భార్యకు భర్త లేకుండా అయిపోయింది. ఇదే కుటుంబంలో మిమ్మల్ని ఊహించుకోండి, కాంగ్రెస్ వాళ్ళ కుటుంబం ఉన్నా ఇంతే బాధ అయింది. కాంగ్రెస్ కార్యకర్తల ఇంట్లో ఎవరు చచ్చిపోయినా అంతే బాధ, బీఆర్ఎస్ కార్యకర్తల ఇంట్లో ఎవరు చచ్చిపోయినా కూడా గంతే బాధ. కాబట్టి రాజకీయం అనేది ఒక సిద్ధాంతపరమైన ఆలోచనలతోటి ముందుకు పోవాలి తప్పించి ఇట్లా దాడులు, చంపుకోవడాలు, ఒకరినొకరు నరుక్కోవడాలు ఇది రాజకీయం కాదు. ఒకవేళ ఇలాంటి రాజకీయం మీరు చేస్తే ఏదో ఒక రోజు మీ కుటుంబం వరకు కూడా ఇలాంటి దుస్థితి, ఇలాంటి దారుణం వచ్చి కూర్చుంటుంది. అప్పుడు మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా, భయానకంగా, హృదయ విదారకంగా ఉంటుంది అనేది కూడా కాస్త ఆలోచించుకోండి. కాంగ్రెస్ వచ్చింది, ఇక హత్యలు చేసుకుంటూ పోతామంటే 1, 2 చూస్తారు. తిరగబడి ఇది ఎవడు చేపిస్తాడో తెలిసినప్పుడు వాని మెడకాడికి పోతుంది ఇక కత్తి. ఒకరినొకరు చంపుకోవడం ఏంది? ఇది తెలివి తక్కువ చర్య కాకపోతే? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చమనడంలో కానీ, చెప్పిన హామీలను
ఇవ్వమనడంలో కానీ మీరు ముందుండి మీ మంత్రులను ఎమ్మెల్యేలను మీ ముఖ్యమంత్రి గారిని అందరినీ నిలదీసి సార్ ఇగో మనం ఈ 413 హామీలు ఇచ్చినాం సార్, ప్రజలకు మనము బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం, ఒక జవాబుదారితనంతో ఇవన్నీ ప్రజలకు అందించాలి సార్ అని మీరు నిలదీయాలి. ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకంటే ఇట్లనే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేసినా భజన చేసుకుంటా పోయే వరకు అంతు చిక్కని స్థాయికి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మీరు కనుక ఇట్లనే పిచ్చోళ్ళ లెక్క, వెర్రోళ్ళ లెక్క, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ లెక్క ఇలాంటి హత్యలకు పాల్పడితే రేపు మీ ఇంట్లోనే జరగవచ్చు. అది దానికి మీరే బాధ్యులైతారు. ఇప్పుడు ఎంత బాధాకరం ఇది. ఇందిరామ రాజ్యం అంటే చంపుకోవడమా? దయచేసి ఇవన్నీ ఆపేయండి. ఇది ఎంత బాధ అంటే ఇంకా ఆ ఇంటికి తెలుసు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఈ బాధ. ఇట్లా కాంగ్రెస్ పార్టీ వచ్చింది డిసెంబర్ 29వ తారీఖు రాత్రి 8 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా ఇది గాట్రావుపల్లి గ్రామంలో జరిగింది ఈ హత్య. ఎవరి దిక్కు ఇప్పుడు వాళ్ళకు? ఎవరి దిక్కు?